కంప్యూటర్ కాంపోనెంట్స్. సో కంప్యూటర్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఈ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అన్నమాట మనకి సిస్టమ్ అనేది వర్క్ అవ్వాలంటే. సో హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ అంటే అవి ఒక ఫిజికల్ కాంపోనెంట్స్ అన్నమాట కంప్యూటర్వి. దేన్నైతే మనం చూడగలుగుతామో అదే విధంగా ముట్టుకోగలుగుతామో దాన్నే కంప్యూటర్ హార్డ్వేర్ అని అంటాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే సిపియు, ర్యామ్, హార్డ్ డ్రైవ్, ఎస్ఎస్డి, మదర్ బోర్డ్, కీబోర్డ్, మౌస్, మానిటర్ ఇవన్నీ మనకి కంప్యూటర్ హార్డ్వేర్ కిందకు వస్తాయి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఇది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ అన్నమాట. లైక్ మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రోగ్రామ్స్ యూస్ చేసి హార్డ్వేర్కి చెప్తాము ఏం చేయాలి అని చెప్పి. ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి 2 మెయిన్ టైప్స్ కింద కేటగరైజ్ అయింది. సో ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకొకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే అది మొత్తం లైక్ హార్డ్వేర్ని కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా మేనేజ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లాగా. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్, మ్యాక్, లైనెక్స్ ఉన్నాయి కదా, వీటిని ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాము. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి యూజ్ చేసేలాగా అనమాట. అంటే ఒక యూజర్కి యూజ్ అయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వర్డ్, వెబ్ బ్రౌజర్స్, గేమ్స్. సో ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది.